ఈరోజు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నా. దీనికి కూడా సేమ్ బ్లౌజ్ కొలతలు, టేప్ కొలతలు రెండు చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు పనికి రాకపోయినా ఎవరికో ఒకరికి పనికి వస్తుంది కదా. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుంది కదా నీట్గా. మనం ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి, లేదంటే వెనకాల భాగమైనా కట్ చేసుకోవాలి. నేను రోజుకు ఒక రకం చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎంత ఉందో కొలుసుకుందాం. చూడండి 7.5 ఉంది. 7.5 అంటే నేను ఎంత పెట్టుకుంటున్నా, 8.5 పెట్టుకుంటున్నా. చూడండి, అంటే మనకి హాఫ్ ఇంచు మడవడానికి, ఇంచు వేయడానికి మొత్తం నేను 8.5 పెట్టుకుంటున్నా. ఇక్కడికి చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచు కాడ ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోండి. ఇలాగా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోండి. నీట్గా. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్. వెనకాల మీరు స్కేల్ ఉంటే స్కేల్తోని, లేదంటే ఇట్లా నీట్గా గీసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ కొలతలు చూసుకోండి. ఇక్కడ నుంచి ఎక్కడికనే, ఇక్కడికి ఉంది కదా, నేను ఇక్కడికి పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. కొంచెం ఎన్ని ఇంచులు వస్తుందో కొలుసుకోండి. చూడండి 15 ఇంచులు వస్తుంది. నేను 5.5 షోల్డర్ పెడుతున్నా. చూడండి, కిందికి సేమ్ మళ్ళీ 5.5 చెస్ట్ కాడ. ఇప్పుడు ఇక్కడికి 12 ఇంచులు ఇలా వేసేసుకోండి, లేదంటే గీసేసుకోండి. ఇలా లేదంటే ఇంచు కాడికి ఇలా టిక్ పెట్టుకోండి. ఓకేనా. గల్లు వచ్చేసి 2.5. ఇక్కడ మనం ఏ బ్లౌజ్కైనా సరే వాళ్ళు ఇచ్చిన సైజు బ్లౌజ్ ఉంటుంది కదా, కంపల్సరీ దానికి బట్టే మనం మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే మనకి మళ్ళీ నడుము పెద్దగా అట్లా అవుతుంది, ఈపు బాగా అంటుంది. కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రౌండే, నేను రౌండే వాళ్ళకల్లా రౌండే ఉంది కాబట్టి రౌండే కట్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కువనే పట్టుకోండి, కొంచెం పట్టుకోకండి. కొంచెం పట్టుకుంటే మనకి సెట్ అవ్వదు బ్లౌజ్. ఎక్కువ పట్టుకుంటేనే మనకి నడుము కరెక్ట్ కూర్చుంటుంది కింద, కాబట్టి నేను కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటా. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇలా నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. కింద కూర్చొని కట్ చేసి కాలు తిండెక్కుతుంది. మా దగ్గర ఏమో టేబుల్ లేదు, ఏం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వెనకాల భాగం మీద వేసేసి కట్ చేసుకుందాం. మీకు సాదా బ్లౌజ్ కావాలనుకోండి ఇలా వేసేసుకోండి, క్రాస్ బ్లౌజే కావాలనుకుంటే ఇలా వేసుకోండి. ఓకేనా. సాదా బ్లౌజ్కి ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా వేయాలి, క్రాస్ బ్లౌజ్కి మాత్రం ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వర్క్ చేసుకున్నాక క్లాత్ ఇప్పుడు ఇటు సైడ్ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా, ఓన్లీ కొలతలు మాత్రమే తేడా ఉంటాయి, మిగిలినవన్నీ సేమే ఉంటాయండి. ఇలా నీట్గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోండి. ఇలా నీట్గా బ్లౌజ్ అయితే, లైనింగ్ అయితే నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వెనకాల భాగం మీద ఇలా వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం.
క్రాస్ పట్టి ఇటు సైడ్ 3 ఇంచులన్నర, పొడవు 11 తీసుకొని ఇక్కడ సైడ్ 2 ఇంచులన్నర వేసేసుకోండి. కటింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.